పల్లెల పట్నంల బడికాడ గుడికాడ బస్ స్టాండ్ల బస్సుల ఆఫీస్ల అంగళ్ళ ఏడన్న తీసుకొని రబ్బా మీరేంటోళ్ళు అని అడిగితే సగం బడ బీసీలం అనే చెప్తారు. 5 10 130 కులాలకు మీద ఉన్నాయి బీసీల. మన తాతల కాలంలో తెల్లోళ్ళు ఉండంగా లెక్క పెట్టిండ్రట బీసీల బలగం ఎంత అని. ఆ టెన్క మళ్ళీ ఎవ్వరు పట్టించుకోకుంటే మొన్న మన కాన్నే సర్వే చేసిండ్రు. ఈ రిపోర్టు మీదనే ఇప్పుడు చర్చ అంతా. బీసీలకు రిజర్వేషన్లు పెరుగుతున్నాయి, పదవులు ఎక్కువ వస్తాయనే ఈ సంబరాలు. కులగణన రిపోర్ట్ వచ్చింది కదా. తెలంగాణలో బీసీల బలగం ఎంత అంటే 146 మంది. ముస్లింలలో ఉన్న బీసీలను కలిస్తే 156. 33 జిల్లాల్లో 1,99,85,000 మంది ఉన్నట్టు లెక్క తేలింది సర్వేలా. ఎస్సీలు 61 లక్షలు, ఎస్టీలు 37 లక్షలు. ఇక ముస్లిం ఓసీలను కలిపితే మొత్తం ఓసీల బలగం 56 లక్షలు. అంటే టోటల్ తెలంగాణ జనాభా 3,70,00,000లో 3,54,00,000 మంది ఈ సర్వేలో పాల్గొనడం. 16 లక్షల మంది వివరాలు చెప్పలేదట సర్వే చేస్తోళ్లకు. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చినటువంటి బీసీ జనాభాకి ఇప్పుడు వచ్చినటువంటి బీసీ జనాభాకి 21 లక్షల మంది తేడా కనబడుతున్నది. ఈసారి ఓసీల సంఖ్య చాలా పెంచి కనబడుతున్నది. 60% దాటి ఉన్నటువంటి బీసీలను ఓన్లీ బీసీలే 46% అని కుదించడంలో సర్వేనే చేయకుండా మీరే సర్వే చేసినట్లు. లేలే సర్వే పక్కా చేపించడం, ఒకవేళ ఆఫీసర్లు తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటాం అనేది సర్కారు వాళ్ళ మాట. ఆ కుటుంబంలో కవిత గారు ఒక్కరు సమాచారం సేకరణ ఇచ్చినారు, మిగతా వాళ్ళు ఇవ్వలే. ఒకవేళ మా ఇమ్మీడియట్ రాకపోతే మీరు ఫలానా కార్యాలయం ఒక కాల పరిమితి నిర్ణయించినాం, మా దగ్గరకు రాలే అని అంటే వాళ్ళ అవివేకము, వాళ్ళ అజ్ఞానం. గమ్మతేందంటే తెలంగాణ రాగానే మాత్రం సర్వే చేసిండ్రు కానీ 10 ఏళ్ళు పవర్లు ఉన్నా రిపోర్టు బయట పెట్టలే పాత సర్కారోళ్ళు. ఇప్పుడు వరకు ఆ కులగణన సర్వే బయటికి పెట్టలే కేసీఆర్ 10 సంవత్సరాలు. అరే జూటా కేసీఆర్, నువ్వైతే చేయలేవు, ఇక మేము చూడు దమ్మున్న సర్కార్, మేము మాట ఇచ్చినాం. బీసీ రిపోర్టు మీద చర్చిస్తానికే రేపు అసెంబ్లీ స్పెషల్ మీటింగ్ పెట్టిండ్రు. ఇంకో దిక్కు బీసీలంతా ఒక్కటి కావాలి, మన బలగం చూపించుకోవాలనే మీటింగులు నడుస్తున్నాయి. మేము రేపు తెల్లారే వరకల్లా టీఆర్ఎస్ పార్టీని కొనేయమంటే కొనేస్తాం. మేము గంత డబ్బుంది బీసీల దగ్గర. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, ఆ తర్వాత ఇంకెవరు కారు. 2028లో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి.